నేను ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, విశ్వజనీన ధర్మం ఇస్లాంలో మద్యపానం గురించి అభిప్రాయం ఏముంది మహాప్రవక్తది అనే అభిప్రాయాన్ని తెలియజేస్తే అసలు దేశమే బాగుపడుతుంది, ప్రపంచమే బాగుపడుతుంది. అసలు అందులో ఉంది లోపం. తినేది జీవహింస చేసే మాంసాహారమా లేకుంటే శాకాహారం కంటే ఇది చాలా ప్రమాదకరమైనది. దాని విషయంలో ఇస్లాం ఏం బోధిస్తుందో కొంచెం వివరణ ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవనీయులు భాస్కర్ రెడ్డి గారు చాలా అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. సృష్టికర్త అయినటువంటి దైవం ఆయనకు హిదాయత్ ఇవ్వాలని నేను అల్లాతో ప్రార్థిస్తున్నాను. అయితే ముఖ్యంగా మరి అన్ని విషయాలు సూచనలు తెలియజేస్తూ ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, మరి ముఖ్యంగా మనము వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ శాకాహారం మాంసాహారం కంటే ఎక్కువగా ప్రాధాన్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ సారాయి మద్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా బోధించారా అనేటటువంటి విషయాన్ని ఆయన అడిగారు. ముఖ్యంగా అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సూర మాయిదా నంబర్ 5 ఆయత్ నంబర్ 90లో దైవం తెలియజేస్తున్నాడు, సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అసహ్యకరమైనటువంటి శైతాను పనులు, వీటిని త్యజించండి మీకు మేలు కలుగుతుందని అంతిమ గ్రంథం ఖురాన్లో చాలా స్పష్టంగా సారాయిని త్యజించండి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క కాలంలో మనం చూసినప్పుడు అక్కడ చాలా సారాయి ఏరులై పారేదన్నమాట. ఎప్పుడైతే ఖురాన్ అవతరించేటప్పుడు సారాయి త్రాగడం తప్పు అనేటటువంటి ఆజ్ఞ ఎప్పుడైతే అవతరించిందో వారి విశ్వాసం పరలోకం పట్ల దైవం పట్ల భయంతో వారు ఏం చేశారంటే వారు కాగబెట్టినటువంటి ఆ యొక్క కుండల్ని సారాయి యొక్క తమ స్వహస్తాలతో ఆ కుండల్ని పగలగొట్టడం జరిగింది. ఆ విధంగా రెవల్యూషన్, ఆ యొక్క విప్లవం అక్కడ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో వచ్చింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ఈ సారాయి అనేది ప్రతి చెడుకు మూలం అని చెప్పారు. ఈరోజు ఎన్నైతే సామాజికంగా అత్యాచారాలు ఆ తర్వాత హత్యలు జరుగుతున్నాయి, ప్రతి హత్య, ప్రతి అత్యాచారం, ప్రతి చెడు సమాజంలో జరుగుతున్నటువంటి అశ్లీల కార్యకలాపాలకు వెనక ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి ఒక జాడ్యం ఏంటంటే అది సారాయి. ఎందుకంటే ఎప్పుడైతే సారాయిని మనిషి సేవిస్తాడో అప్పుడు అతడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. అతడు జంతువు కంటే హీనంగా ప్రవర్తించినటువంటి అనేక సందర్భాలు మనం ప్రసార సాధన ద్వారా మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. మరి కాబట్టి ఈ విషయానికి సంబంధించి ఇస్లాంలో చాలా స్పష్టంగా చెప్పబడిన విషయం ఏంటంటే ఇస్లాం యొక్క ఖానూన్ ఏదైతే షరియత్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎవరైతే సారాయిని స్వీకరిస్తారో వారికి ధర్మం ఇస్లాం ఇంప్లిమెంటేషన్ ఉన్నటువంటి దేశాల్లో 80 కొరడా దెబ్బలు కొట్టేటటువంటి ఒక షరియత్ శాసనం ఇస్లాంలో ఉందన్నమాట. అంటే ఎవరైనా సారాయి సేవిస్తే 80 దెబ్బలు కొట్టేవారు. హజరత్ ఉమర్ ఫారూక్ రదియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుల్లో 2వ అగ్రగణ్యుడైనటువంటి ఉమర్ ఫారూక్ వారి యొక్క కుమారుడు అబూ సెహ్మా, ఆయన ఈజిప్ట్లో సహవాస దోషం వల్ల ఆయన సారాయి సేవిస్తాడు. ఆ సారాయి సేవించిన తర్వాత అక్కడ ఉమర్ వారికి తెలుస్తుంది ఆయన మదీనాలో ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్కి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది, మీరు ఖలీఫా కుమారుడని మీరు జాలిపడకండి, ఇస్లాం ప్రకారంగా అతనికి 80 కొరడాలు కొట్టండి అని చెప్పడం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఈయన ఖలీఫా రాజు కింగ్ కుమారుడు కదా, కాబట్టి అంటనట్లు ఆ కొరడాలు కొడతారు. ఈ విషయం మళ్ళీ ఖలీఫా గారికి తెలిసిపోతుంది. ఆయన ఏం చేస్తారంటే తన అబూ సెహ్మా తన కన్న కుమారుణ్ణి ఆయన ఈజిప్ట్ నుండి ఆయన మళ్ళీ రప్పించి మదీనాలో సొంత కుమారుడని చూడకుండా చాలా భయంకరంగా 80 కొరడాలు కొడతారు. చివరికి ఆ కొరడాల యొక్క దెబ్బలు తట్టుకోలేక ఆయన చనిపోవడం కూడా జరుగుతుందన్నమాట. ఎవరు? ఖలీఫా యొక్క కుమారుడు అబూ సెహ్మా. ఈ విధంగా ఇస్లాం ధర్మములో ఇప్పటికి కూడా అల్హమ్దుల్లా దేవుని యొక్క మాదానుగ్రహం వల్ల నేను సౌదీ అరబ్లో, కువైత్లో, దుబాయ్లో అనేక ధార్మిక ప్రసంగాలు చేస్తూ నేను అక్కడ తెలుగు ప్రజలు అక్కడ కూడా ఉన్నారు కాబట్టి సందేశం ఇవ్వడానికి అక్కడికి వెళ్తుంటాను అనమాట. మీకు పూర్తి సౌదీ అరబ్లో ఎక్కడ కూడా మీకు అక్కడ ఒక సారాయి కొట్టులు కానీ సారాయి చేసినట్టుగా ఎక్కడ కూడా మీరు చూపించలేరు అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సోదరులు ఎక్కువగా ఇక్కడ మన నిజామాబాద్ నుండి, కరీంనగర్ నుండి ఎక్కువగా సౌదీ అరబ్లో ఉన్నారు. సౌదీలో అక్కడ మీరు జిద్దా అయినా, రియాద్ అయినా, అల్ఖబర్ అయినా, దమ్మం అయినా ఎక్కడైనప్పుడు కూడా ఎక్కడ కూడా ఇక్కడ నుండి ఒక పరమ తాగుబోతు అక్కడ పని కోసం వెళ్ళినప్పుడు కూడా అతడు గిలగిల కొట్టుకున్న ఎక్కడ కూడా ఒక సారాయి కొట్టు, ఒక సారాయి ప్యాకెట్, చీఫ్ లిక్కర్ ఎక్కడ కూడా అతడు చూడలేడు, అతనికి లభ్యం కాదు. ఎందుకంటే ఈరోజు చూడండి మన నీచ వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే సెక్స్ వర్కర్స్కి లైసెన్స్ ఇచ్చి వారికి ప్రోత్సహించేది ప్రభుత్వమే. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, అఫీషియల్ ఈ నీచ కార్యక్రమం చేస్తున్నామంటే మా దగ్గర లైసెన్స్ ఉన్నాయి. ఈ విధంగా ఎన్నైతే మందు షాపులు ఉన్నాయో, సారాయి కొట్టులు ఉన్నాయో వాటికి లైసెన్స్ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తుంది. ఇక్కడ కాగ్ నివేదిక ప్రకారంగా ప్రతిరోజు 30 లక్షల పాలు అమ్ముడుపోతుంటే 39 లక్షల లీటర్ల సారాయి అమ్ముడుపోతుంది. అంటే పాల కంటే 9 లక్షల లీటర్లు సారాయిని ఎక్కువగా తాగుతున్నారు. రాబోయే రోజుల్లో మంచినీళ్ళ కంటే ఎక్కువ తాగుతారేమో.
ఈ యొక్క నీచ వ్యవస్థ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వము గవర్నమెంట్ ప్రకారంగా మనం నిషేధించేసినట్లయితే ఈ జాడ్యము ఈ యొక్క భయంకరమైనటువంటి రుగ్మతను మనం దూరం చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఈరోజు నేరాలు చేసి పట్టుబడిన వారైనా, ఈరోజు అనేక దుర్మార్గ పనులు చేసిన వారైనా, చివరికి ఈ పనులు చేసే వాళ్ళందరూ ఉన్మాదులుగా ఎందుకు తయారవుతున్నారంటే సారాయి తీసుకున్నారు. ఈరోజు సారాయి అనేది ఎంత ఫ్యాషన్గా తయారైందంటే ఈరోజు చాలా మనము మన పవిత్ర సంస్కృతి, ఇక్కడ పవిత్ర గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదవబడేటటువంటి ఆధ్యాత్మిక సంపద కలిగినటువంటి మన భారతదేశంలో మరి ఇలాంటి కార్యకలాపాలు జరగడం నిస్సందేహంగా మన భారత భవిష్యత్తుకు ఇది గొడ్డలి పెట్టు లాంటిది. ఎందుకంటే ప్రభుత్వమే దీన్ని లైసెన్స్ ఇచ్చేసి దీనికి ముందుకు కొనసాగిస్తుంది. దీని వెనక వాళ్ళ లాభాలు చాలా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పరంగా దీనికి మనము ఎప్పుడైతే సొల్యూషన్ వెతికినప్పుడే ఇన్షాల్లా తప్పకుండా ఈ యొక్క జాడ్యాన్ని మనం అరికట్టిన వారం అవుతాము. కాబట్టి ఇది భయంకరమైనటువంటి చెడు, భయంకరమైనటువంటి రుగ్మత. ఈ రుగ్మతను నివారించడానికి ఇస్లాం చాలా స్పష్టంగా మరి చెప్తుంది. ఎవరైతే సారాయి సేవిస్తారో వారి నమాజ్ కూడా 40 రోజుల వరకు వారి నమాజ్ కూడా అంగీకరించబడదని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇస్లాంలో మహాపాపాలలో ఒక పాపం సారాయి సేవించడం. కాబట్టి ఇస్లాం చాలా స్పష్టంగా మనిషికి చెప్పడమే కాకుండా మనిషి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా స్పష్టంగా దీన్ని ప్రకటించి మరి సారాయి కొట్టులు లేకుండా, లైసెన్సులు లేకుండా ఇలాంటి కార్యకలాపాలు ముందు కొనసాగకుండా చాలా స్పష్టంగా మనకు ప్రభుత్వమే, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దీనికి సహకరిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఈ విషయానికి సంబంధించినటువంటి, ఈ జాడ్యానికి సంబంధించినటువంటి అవేర్నెస్ రావాలి. అప్పుడు మన సమాజం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మరి సృష్టికర్తలను దైవము మన భాస్కర్ రెడ్డి గారికి మంచి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, హిదాయత్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకు వేదికపైకి వచ్చేసి ఒక 2 సీడీలు తీసుకోవాల్సింది కోరుచున్నాను.